శ్రీదేవి గారు నమస్తే అండి. ఏంటి మరి ఈ రోజున అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారి జేబీ సంస్థగా మారిపోయింది. ఎలా దోచుకోవాలో కూడా చంద్రబాబుని చూసి నేర్చుకోవచ్చు. ఈ రోజున మొత్తం ఇక్కడ దోపిడీతనం కూడా ఆకాశాన్ని అందుతుందని చెప్పి కూడా వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. ఏంటి దాని మీద అసలు అమరావతి వాసిగా ఈ రోజున అమరావతిలో ఎలాంటి డెవలప్‌మెంట్ జరుగుతుంది? అసలు ఏం మార్పులు తీసుకొచ్చారు అమరావతిలో? ఇప్పుడు ముందుగా చెప్పేదేందంటే, వాళ్ళు స్క్వేర్ ఫీట్‌కి ఎంతో ఎక్కువ అతిగా ఖర్చు పెడుతున్నారని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే దానిలో ఇక్కడెంత 7,000, 8,000 ఉన్న స్క్వేర్ ఫీట్ ఖర్చు, మరి నేను రిషికొండ ప్యాలెస్‌కి 37,000, రూ. 36,000 ఖర్చు పెట్టి చేశావు అని చెప్పేసి ఉదాహరణలు చెబుతుంటే, అదంతా కాదు. ఇక్కడ స్క్వేర్ ఫీట్‌కొచ్చేసరికి అంతవుతుంది, ఇంతవుతుంది. మరి నేషనల్ హైవేలకు గూడా లేదు. అంత ఖర్చు ఈ అమరావతిలోనే అంత ఖర్చవుతుంది. మరి నీళ్లు తోడుకోవటం, తర్వాత మా దానికే ఖర్చు ఎక్కువైపోతుందని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు భూమిలో ఒక అండర్ గ్రౌండ్ అనేది జేయటం కోసం ఒక కందకం తీస్తే వర్షం పడితే దానిలో నీరుండదా? ఎక్కడైనా నీరుండదా? ఒక అమరావతి మాత్రమే చెబుతున్నారు. ఎక్కడైనా నీరుండదా? ఆటిని తీసి దాన్ని పని త్వరగా జేయాలి అని చెప్పేసి ఒక ఆలోచనతోటి జేస్తంటే, అదంతా గాకుండా ఇక అమరావతిలోనే మొత్తం దుబారా జేస్తున్నారు. మరి అమరావతికి అట జేస్తున్నారు, ఇట జేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఇవాళ ఇంక కొంతకాలం ఒక్క సంవత్సరం వెయిట్ చేస్తే అమరావతిలో ఎక్కడా నీళ్ళు తోడే పని లేదు. గత 100 సంవత్సరాల్లో గూడా ఎక్కడా గూడా వరదొచ్చి అమరావతి మునిగిపోయిన దాఖలాలైతే ఎక్కడా లెవ్వని చెప్పేసి ఎన్ని సార్లు జెప్పినా, వాళ్ళు అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తే ప్రజల్లోకెళ్తదని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు గానీ, అందుకే ఇయాల అమరావతిలో ఒక ప్రోగ్రామ్ అయితే పెట్టారు. పలానా రోడ్డు ఇంతవరకు జరిగింది. పలానా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఇంతవరకు జరిగింది. లేకపోతే వీళ్ళు జడ్జి క్వార్టర్స్ ఇంతవరకు జరిగినియి అని చెప్పేసి ఎక్కడికక్కడ అప్డేటెడ్‌గా ఇక్కడ పనులు ఇట్లా జరుగుతున్నాయి అని చెప్పేసి చేయటం జరుగుతుంది. దాన్ని చూసి ప్రజలు రియలైజ్ అయ్యి, అవసరమైతే ఏదన్నా అమరావతికి దగ్గరలోనో, విజయవాడకి దగ్గరలోనో పనుంటే వచ్చి చూసిపోయే పనైతే మాత్రం చేస్తున్నారు. మీరు నిజం చెబుతున్నారా? అబద్ధం చెబుతున్నారా? మిమ్మల్ని గమనించుకోవడం కోసం మాత్రమే ఈడకొస్తున్నారు. ఇయాల అమరావతికి ఏ విధంగా అయితే పెట్టుబడులు మరి ఇక్కడ వాళ్ళు ఏషియన్ బ్యాంక్ గాని, వరల్డ్ బ్యాంక్ గాని నిధులివ్వటానికొచ్చి నిధులు ముందుకే వస్తే, మీరు ఏ రకంగా అయితే ఇక్కడ నిధులివ్వటానికి వీల్లేదని చెప్పి మీరు ఏ రకంగా మాట్లాడారో చూసాం. మరిప్పుడు సెంట్రల్ జైలు ఒకటి మాత్రం ఇక్కడ అమరావతిలో ప్రపోజల్ చేస్తున్నారు. మరి ఏదన్నా అవకాశం వస్తే మాత్రం ఆ జైలు మీరు యూజ్ చేసుకుంటే బావుంటది. ఎందుకంటే అధునాతన టెక్నాలజీతోటి కడుతున్నారు. కేంద్రం 200,00,00,000 దానికి శాంక్షన్ చేసిందనమాట. అందుకని చెప్పేసి ఇవాళ ప్లేస్ ఎక్కడ ఏంటని నిర్ణయించుతున్నారు. మరేదన్నా అమరావతిలో అయితే లేటెస్ట్ టెక్నాలజీ ఉంటుంది. ఆటిని ఏమన్నా యూజ్ చేసుకోవాలంటే చేసుకుంటే బాగుంటది. అందుకని చెప్పి మీరు ఏ రకంగా అయితే అమరావతి మీద ఈ బురద జల్లారో, 151 సీట్లొచ్చినాళ్ళని 11 సీట్లకు కూర్చోబెట్టడానికి అతిపెద్ద కారణం ఏందంటే, అమరావతి రైతుల మీద, అమరావతి మహిళల మీద 6 నెలల్లో మీరొచ్చినాక ఎట్టయితే ఉక్కుపాదం మోపి, మమ్మల్ని నిర్బంధించి, మా మీద ఎన్ని అకృత్యాలు చేశారో, ఆ అకృత్యాల ప్రతిఫలమే మీకు 11 సీట్లు. ఇంకా గూడా మాకక్కర్లేదు. అమరావతి మీద ఇదే బురద పోస్తాం, ఇదే మీరు కడుక్కుంటా ఉండండంటే, కడుక్కునే పరిస్థితిలో అయితే అమరావతి లేదు. ఆ బురద తిప్పి మీకే కొట్టడానికి అంటే ఇక్కడ సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా అమరావతిలో చూసుకుంటే పెద్ద పెద్ద అద్దాల మేడలు కడుతున్నారు. 250,00,00,000 వెచ్చించి అసలు ఆ విధంగా అద్దాల మేడలు దేనికి ఇక్కడ అమరావతిలో అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. దానికి స్క్వేర్ ఫీట్‌కొచ్చేసి 18,500 కూడా ఖర్చు పెడతా ఉంది ఈ కూటమి ప్రభుత్వ నాయకులు. అదే డబ్బు తీసుకెళ్ళి వేరే దానిలో హాస్పిటల్స్ గాని కట్టించుంటే ప్రజలందరూ సంతోషంగా ఉండేవాళ్ళు కదా! అని చెప్పి కూడా నిన్న విడుదల రజనీ గారు మాట్లాడుతున్నారని ఏంటి అసలు ఏం చెప్తారు? విడదల రజనీ గారికి ఇప్పుడు ఫ్యూచర్ గుర్తొస్తుందనమాట. ఇక అప్పుడు ఏందంటే ఎక్కడ ఏం తావులేదు. అమరావతిలో అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది. అమరావతిలో మాత్రమే మాట్లాడటానికి సిద్ధపడింది కానీ, రాష్ట్రంలో ఎక్కడ ఏమి మరి ఆ రాయలసీమ ప్రాంతానికి ఏం చేశారా, మరి ఉత్తరాంధ్రకి ఏం చేశారా, ఇయన్నీ మాత్రం చెప్పదనమాట. మాట్లాడితే అమరావతి తగుదునమ్మా అని వచ్చేది అమరావతి మీద. అమరావతి మీదొచ్చి ఈ రకంగా ప్రచారం చేస్తంటే, ఇక్కడ ఏం జరిగిందో ముందు రియలైజ్‌గా గ్రౌండ్ రిపోర్ట్‌కి రమ్మని మేమెప్పుడో సవాలేసాం. ఆ గ్రౌండ్ రిపోర్ట్‌కి రాదు. అక్కడెక్కడో కూర్చొని ప్రెస్ మీట్ కనీసం ప్రశ్నించే రిపోర్టర్లు గూడా ఉండరనమాట. ఓన్లీ వాళ్ళాళ్ళ వరకే. మరి ఇది పలాంది ఇదిగా అమ్మా, ఇది జరుగుతుంది గదా! అక్కడ మీరిట్లా మాట్లాడుతున్నారు ఏందని ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఏకపక్ష ప్రెస్ మీట్లు వదిలేసి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే, అదే ప్రజలు నిజమని నమ్మే పరిస్థితుల్లో అయితే లేరు. మీ మాటలు నమ్మే పరిస్థితుల్లో అయితే మిమ్మల్ని గూడా గెలిపిచ్చారు. ఇయాల నిన్ను గూడా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టే కారణం ఏందంటే, నువ్వు ఇట్ట అబద్దాలు ప్రచారం చేస్తున్నావని. ఇంకా గూడా నేను అది జేశాను, ఇది జేశాను అని చెప్పేసి ఏదో చెయ్యని గొప్పలు చెప్పుకుంటున్నారనమాట. ఎటుకి మాట్లాడితే మా మీదకొచ్చేది క్రెడిట్ చోరీ, క్రెడిట్ చోరీ, క్రెడిట్ చోరీ. ఎక్కడేం తెచ్చామని కనీసం ఒక క్యాండిల్ ఫ్యాక్టరీ తెచ్చిన బాపత లేదు. మరి విసనకర్రల ఫ్యాక్టరీ తెచ్చిన బాపత లేదు. అయన్నీ ఏం గాకుండా ఇవాళ అమరావతిలో ఎక్కువ ఖర్చు అవుతుందనంటే, అమరావతి అధునాతన టెక్నాలజీ తోటి 29 రాష్ట్రాల్లో గూడా
స్వయం ప్రతిపత్తిగా ఇది ఇక్కడ ఏర్పడి తనకు తాను నిర్మించుకున్న రాజధాని ఏదంటే అమరావతి. అట్లాంటి రాజధాని నిర్మించుకుంటున్న దానిలో ప్లానెడ్ సిటీగా ఉంటే, ఆ ప్లానెడ్ సిటీని మీరు తట్టుకోలేక అది ఏం చేస్తున్నారో మీకు తెలీదు. మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే ఏందో తెలీదు. అయన్నీ తెలియకుండానే ప్రజల్లో ఏదో ఒకటి ఇంకేం లేదు. అమరావతి మీద అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అంటే ప్రజలు నమ్ముతారు. మరి అమరావతి ప్రాంతం ఒక్కటే మాకు ఓట్లు ఎయ్యరు, మిగతా మొత్తం ఏస్తారని చెప్పేసి పోయిన ఎలక్షన్‌లో మీరు చేసిన ఫేక్ ప్రచారాలు మీకు తిప్పికొట్టారు. అయినా ఇంకా సిగ్గు లేకుండా అదే పనులు చేస్తున్నారనమాట. అదే ప్రెస్ మీట్లు రిలీజ్ చేస్తున్నారు. మాట్లాడితే చంద్రబాబుని చంపేయాలి, పొడి చేయాలని చెప్పి మీరు ఏ రకంగా అయితే మాట్లాడుతున్నారో ఇంతకుముందు మరి జగన్మోహన్ రెడ్డిదేదో ఒక్క మాట వాళ్ళ ఆవిడనేదో ఒక్క మాట అన్నాడని చెప్పి వాడి మీద ఆ అబ్బాయి మీద ఏ రకంగా అయితే దుమ్మెత్తిపోసారు. ఇవాళ మిమ్మల్ని అదే ఎత్తిపోసే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే మరి మనం చేయాల్సింది పరిపాలన మీద దృష్టి పెట్టాలి. ఇట్లాంటి పిచ్చివాగుడు మీద దృష్టి పెడితే మనం కూడా తిరోగమనం ఇదవుతామని చెప్పేసి ఈ నాయకులు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని పట్టించుకోవట్లా. మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ఏం అంటలేదని నోటికొచ్చిన మాటలు మాట్లాడటా, నోటికొచ్చిన చేష్టాలు చేస్తుంటే మీకు కీలేరికి వాత పెడతానికి అక్కడ ప్లాన్ రెడీగానే ఉంది. మిమ్మల్ని ఎవరిని ఏం చేయాలో చూస్తూనే ఉంటారు. అందుకని చెప్పి ఇక మాత్రం మావిగానో బెంతహాయిలో ఇట్లాంటి ప్రోగ్రాంలు ఏం కాకుండా ఒక మంచి ఆలోచనతోటి ఇదిగో పలానా పని చేస్తున్నారు, దానిలో ప్రజలకు ఇంత ఉపయోగం ఉంది, ఇంత నిరుపయోగం ఉందని చెప్పేసి అట్ట మాట్లాడి ప్రజల్లోకి వస్తే ఏదన్నా మీకు సీట్లు ఏమైనా గ్యారంటీ ఉంటాయి. అట్లా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఈ రకంగా చేస్తే మీరు ఎందుకు పనికి రాకుండా పోతారు. అది గమనించుకొని ఉంటే బాగుంటుంది. ఇక్కడ ఏదైతే అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుంటూ ఉన్నారో, తన సొంత డబ్బులతోనే కొనుక్కుని ఇల్లు కట్టుకుంటున్నారో దాన్ని వైసీపీ నాయకులు వెంకీకరిస్తూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చాలా రకాలుగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టేసుకుందని చెప్పి మాట్లాడారు. మరి ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నది ఏంటి? అది కూడా పెద్ద పెద్ద ప్యాలెస్లకు కట్టుకున్నది. అది కూడా ప్రజల సొమ్ము దోచుకుని అది కట్టుకుంటున్నాడని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటంటే ఏం చెప్తారు అమరావతి వస్తే దాని మీద? 25,000 గజాలు కంచర్ల ఓంకార్ అనే రైతు దగ్గర కొనుక్కున్న ప్రూఫ్లు అయితే పక్కాగా ఉన్నాయి. ఆ పక్కాగా మీరెవరన్నా వస్తే గనక మేము చూయించడానికి కూడా అమరావతి రైతులే కానీ లేకపోతే పార్టీ నాయకులే కానీ అందరు రెడీగా ఉంటారు. అవన్నీ ఏం కాకుండా మీరేదో ఇక్కడ మరి ఆక్రమించాడు, అచ్చేసాడు, ఇచ్చేసాడు, మరి అంత పెద్ద ఇల్లు కట్టుకుంటున్నాడు, ఇంత పెద్ద ఇల్లు కట్టుకుంటున్నా అంటే ఆయన ఏమి 48,000 కోట్లు మీ తండ్రి హయాంలో దాచుకొని అవి తీసుకొచ్చి ఇక్కడ కట్టుకోవట్లా. ఆయన స్వయంగా మరి హెరిటేజ్ కంపెనీలో ఏ రకంగా అయితే వచ్చిన ఆదాయమో, మరి భార్య మరి కోడలతో ఏ రకంగా అయితే వచ్చిన ఆదాయానికి మాత్రమే ప్రూఫులతో సహా పక్కా ప్లాన్డ్గా ఆయన ఇల్లు నిర్మించుకుంటున్నాడు. మీకు ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే ముందు అక్కడికి వచ్చి అది ఎవరిది, ఎంత కమ్మారు, ఎంత చేశారు, అవన్నీ ప్రూఫ్లు ఇస్తాము, తీసుకొని వెళ్ళి మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలో కూడా అర్థం కావట్లే. అంటే ఇక్కడ సమాధులు కూడా మొత్తం అక్కడ సమాధులు ఉన్న స్థలాన్ని కూడా దోచుకుని ఆ విధంగా అక్కడ చంద్రబాబు నాయుడు పెద్ద పెద్ద ఇల్లు కట్టేసుకుంటున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఆ విధంగా పెద్ద పెద్ద ప్యాలెస్లు ఎప్పుడు కట్టుకోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా విధంగా మాట్లాడేదా చంద్రబాబు నాయుడు సంస్కారం అని చెప్పి కూడా వైసీపీ నాయకులంతా మాట్లాడుతున్నారు. మరి నిజంగానే సంస్కారం లేదు చంద్రబాబు నాయుడుకి. ఎందుకంటే పాపం బెంగళూరులో ప్యాలెస్లు కట్టుకోలేదు, యలహంక ప్యాలెసు, మరి హైదరాబాద్లో లోటస్ పాండ్ అనే ప్యాలెస్లు కట్టుకోలేదు, మరి ఇక్కడ తాడేపల్లి ప్యాలెసు, మరి ఆ వైజాగ్లో రిషికొండ ప్యాలెస్లు, ఇట్లాంటి ఈ ప్రజల డబ్బుతోటి ప్యాలెస్లు కట్టుకున్న చరిత్ర మీదనమాట. అవన్నీ ఏం కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా చంద్రబాబు నాయుడు అది చేశాడు, ఇది చేశాడు అంటే గత 5 సంవత్సరాల్లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అమరావతి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పేసి కొంత మరి చేశారు. మరి ఆయన అరెస్ట్ చేశారు, 52 రోజులు జైల్లో ఉంచారు. ఏది ఒక్కడు కూడా ప్రూవ్ చేయలేకపోయారు. దానికి మిమ్మల్ని ఏమనాలో చెప్పండి. మీకు చేత కాదు, ఏమి లేదు, ఒక అబద్ధాన్ని వాళ్ళ మీద వేస్తే వాళ్ళే చూసుకుంటారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. కానీ మీరు ప్రూఫులతో మాట్లాడితే బాగుంటుందని చెప్పి మేము సవాల్